తేడాగా ప్రవర్తిస్తే నేను ఊరుకునేది లేదు. వెళ్ళి కూర్చో. చెమిటిదానిలా అలా చూస్తావేంటి? చెప్పింది వినపడలేదా? వచ్చి కూర్చో. సావిత్రి, కింద కూర్చున్నావేంటి? నేనే కూర్చోమన్నాను. ఎందుకు? పనివాళ్లు మనతో పాటు కుర్చీల్లో కూర్చుని తినకూడదు కాబట్టి. అహల్య, సావిత్రి పని మనిషి కాదు, ఇప్పుడు ఈ ఇంటి పెద్ద కోడలు. కోడలని చెత్తబుట్టను నెత్తిమీద పెట్టుకుని పూజించాలా? బావగారు దీని మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన పని మనిషి కోడలైపోతుందా? కాలితో తొక్కిన రాయిని కూడా గుళ్ళో పెట్టి చేతులెత్తి దండం పెడతారు. ఆ మాత్రం కూడా తెలీదా నీకు? అంత యోగ్యత దానికి లేదంటున్నాను. అహల్య, ఇంకొకరి యోగ్యత గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నా అర్హతల గురించి మీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెబితే వినాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. నా దగ్గరున్న తాళాలు తీసుకుని దాని చేతికిచ్చేస్తారా? అందులో అనుమానమేముంది? తాళాలు తన దగ్గర ఉంచుకునే హక్కు సావిత్రికి ఉంది. నేను ఈ తాళాలు దానికి ఇవ్వడం జరగదు. ఇచ్చి తీరాలి. అది ఇంటి సాంప్రదాయం. నీ అడ్డగోలు వాదన వినే ఓపిక తీరిక నాకు లేవు. సావిత్రి, మీ అమ్మా నాన్న నీ కోసం వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ కనరా. రాజీ, మన సావిత్రిని చూస్తూ ఉంటే అచ్చం మహాలక్ష్మిలా లేదు. అనవసరంగా నువ్వు కంగారు పడుతున్నావు గాని చూసావా, అది అది ఇంటి మహారాణి. మహారాణి మన కూతుర్ని వీళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారో చూసావుగా. చెప్పుకోలేని బాధల్ని వినిపించడానికి కన్నీళ్ల మీదే ఆధారపడతాం. అవి మీ మగాళ్ళకు అర్థం కావులే. సావిత్రి, ఎక్కువగా ఆలోచించకమ్మా. జరిగిన దాని గురించి బాధపడటం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. అమ్మా, నాన్న, ఇంతసేపు ఎక్కడున్నావురా? ఇక్కడే నాన్న, ఆడుకోవడానికి వెళ్ళాను. చూడు గణేష్, ఈ ఇంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అక్కకి నువ్వు తోడుగా ఉండాలి. నీ వల్ల మీ అక్కకి ఎలాంటి ఇబ్బందులు గాని సమస్యలు గాని రాకూడదు, తెలిసిందా? మేము మన పొలాన్ని దున్ని మంచి పంట పండిస్తాం. పండిన పంటను చూస్తే మీకు కూడా సంతోషంగా ఉంటుంది. ఈలోగా ఇక్కడే ఉండి నువ్వు బాగా చదువుకోనన్నా. సరేనా? సావిత్రి అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని విశ్వ ఎప్పుడో చెప్పాడు. అదే ఇప్పుడు నిజమైంది. ఎందుకు చేశారు ఇదంతా? చెప్పండి అత్తయ్య. కావాలని చేశాను. ఓ మంచి జరగాలనుకున్నప్పుడు కొన్ని చేయక తప్పదు చంద్రశేఖర్. దాహం తీర్చడం కోసం నేలం తోవడం అవసరమే తప్ప అన్యాయం కాదు. అలాంటప్పుడు ఒకరి జీవితం బాగు చేయడం కోసం ఈ పెళ్లి చేయడం అన్యాయం ఎలా అవుతుంది? ఈ వయసులో అన్నయ్యకి పెళ్లి చేయడం అవసరమా? అవసరం కాదని, అవసరం లేదని ఎందుకు అనుకుంటున్నా? 3 లక్షల మంది ప్రజల గురించి ఆలోచించే మీ అన్నయ్య గురించి ఆలోచించడానికి ఈ ఇంట్లో ఒక్కరైనా ఉన్నారా? చంద్రశేఖర్, పెళ్ళంటే పడక గదిని పంచుకోవడం ఒక్కటే కాదు. నేనా ముసలిదాన్ని. 4 ఓదార్పు మాటలు చెప్పగలనే గాని వాడి కష్టసుఖాలు చూసుకోవడానికి ఓర్పు శక్తి నాకు లేవు. ఇలా అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా రాజశేఖర్ ఉండకూడదని ఈ పెళ్లి చేశాను. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప?